రైట్. మీకు చేయాలనిపించలేదా డాన్స్? మ్యూజిక్ ప్లే అవ్వగానే బేసిక్‌గా ఒక స్టెప్ చేశానండి. ఒక స్టెప్ చేశాను. ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది 'దేఖ్ లెంగే సాలాలో' యాహ్! నా హార్ట్ బీట్‌లోకి ఆ! ఆ పాట ఆ అమ్మాయి బిట్‌లో జస్ట్ అలా ఎళ్లి ఇలా, ఇలా ఇలా, ఓకే. ఇలా, ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాస్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్ చాలు. యూ హ్యాపీ. ఐ వాస్ హ్యాపీ. యాహ్! వెరీ మచ్ లైక్ డెఫినైట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్‌కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు. పెర్ఫార్మన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. యాహ్! 'భగవంత్ కేసరిలో' కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో, నైస్ ఇలా పెర్ఫార్మన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి యాహ్! వస్తూ యాహ్! ఉంటే చాలా బా అనిపిస్తుంటుంది. అండ్ 'హరీష్ శంకర్' గారి ఎనర్జీ ఎలా ఉంటదంటే ఆయన ఆల్‌వేస్ ఒక 4, 5 ఒకటి కూడా కాదు. ఒక 4, 5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఐ నో. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. యాహ్! షూటింగ్ టైమ్‌లో కూడా చాలా చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకొక ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటిగా ఉన్న మనుషులు ఎప్పుడూ ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతా. అగ్రీ. ఐ సీన్ మై మదర్ ఆల్సో. షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్ దట్. సో, అదొక ఎక్స్‌ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక ఫాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచైనా, టైమింగ్స్ నుంచైనా, ప్రతి ఒక్కటి ఎంత ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా, చాలా షూట్ చేసేవాళ్ళమండి. ఆల్మోస్ట్ 3, 4 సీన్స్ లేపేసేవాళ్ళం మేము ఒక్క రోజులో. ఐ నో. యాహ్! హి ఈస్ వెరీ ఫాస్ట్ హి లైక్ ఈస్ దట్. ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. ఐ నో. అండ్ ఐ డోంట్ నో. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో గాని. కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్‌గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్‌గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్‌లో. సార్‌కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టెన్ 'పవర్ సీన్స్. స్టార్' గారికి. ఆ! ఆ! సో, సార్ కొంచెం మొహమాటం కొంచెం ఉన్నప్పుడు కాదు, కొంచెం చాలా ఎక్కువే చాలా అనిపిస్తుంది యాహ్! నాకైతే. చాలా ఎక్కువే మొహమాటం సార్‌కి. సో, జస్ట్ ఇలా కాన్వర్జేషన్ ముందు ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్‌లో ఆయన ఒక డైలాగ్ అనాలి. కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది. అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, "సార్ ఫ్యాన్స్ కోసం" అంటే ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అని ఆయన సో, ఆయనకెప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్‌గా చేస్తారు. లేకపోతే ఆయన అస్సలు చాలా ఐ డోంట్ క్రేజీ నో. సీరియస్లీ. ఆయన యాహ్! పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్‌కి ఇట్స్ పోల్స్ కాంట్రాస్ట్. అపార్ట్. యాహ్! అందుకే ఆయన్ని ఆ టైంలో, ఆ మూమెంట్‌లో ఐ థింక్ హి హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైమ్ టు టైమ్ చెప్తూ ఉంటారు. మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు ఓకే. ఫైన్. 'హరీష్ ఓకే. శంకర్' గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్‌గా ఆ డైలాగ్ కావాలి. ఎలా చెప్పించాలి ఒకసారి ఆయన మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అదే అంతే. సో, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్‌పీరియన్స్ అండి. బాగా అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినైట్‌లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఫర్ యూ. గ్రేట్. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షాట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత బికాజ్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ అవును. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అవును. ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికల్లీ చాలా చాలా బిజీగా కూడా యాహ్! ఉన్నారు. యాహ్! ఆ టైం దొరికేదా అసలు? మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మాక్సిమం ఆయనకెప్పుడూ ప్యారలెల్‌గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండీ! సో, ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హి నోస్ ఎవ్రీవన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, ఇట్ వాస్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటేంటంటే ఇట్ వాస్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ డోంట్ అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్‌లో కొంచెం వి గెట్ ఎ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న కరెక్ట్. చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము. హ్మ్. ఆర్ పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి. సార్ షాట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. అక్కడ మూవలో ఒక ఒక అక్కడే ఈ లొకేషనే. దిస్ పోస్టర్ దట్ యూ సీ ఓహ్! ఓకే. దిస్ పోస్టర్ దట్ యూ సీ ఇక్కడ కంప్లీట్ చెట్లున్నాయి పైన. హ్మ్. అండ్ ఆ బెంచ్ ఉంది కదండీ అక్కడ.
సో ఆయన అక్కడే కూర్చున్నారు అండ్ మేము వీ వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హీ వాజ్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓ ఆయనకి అప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. మనం మీకేం డెఫినెట్లీ అవును నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం ఆర్ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయం నేను అనుకున్నాను మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్ లో ఏమున్నాయి మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాదు బయట చాలా ఉంటుంది. మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. అండ్ మీకేమన్నా టెక్నిక్స్ టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పేంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్ బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నమ్ముతారా లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్ ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను అమ్మ బాబోయ్ నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని మరి కబకబ వెళ్ళిపోయాను. సో ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి. రైట్. కాదు జనరలీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి మనం ట్రైలర్ చూసాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్లో చాలా రివీల్ చేశారు. మా తల్లే సూపర్ క్యూట్ ఉండింది అసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు పవర్ స్టార్ గారికి మధ్యలో ఆ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా రాశారు. ఎలా అనిపించింది ట్రైలర్? ఓ మై గాడ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం ట్రైలర్ ఇప్పుడే వచ్చింది మధ్యలో బ్రేక్ ఇచ్చి చూస్తున్నాం అనమాట. క్రేజీ అనిపించింది అండ్ సూపర్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే మనం వచ్చే లైక్లు కాదు ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్ కి అది మాత్రం క్రేజీగా అనిపించింది. మనం లైక్ చేయాలి మన లైఫ్ ని అని. దట్స్ ట్రూ. అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా ఇట్స్ అ బ్రీదర్. రైట్. సో అండ్ ఐ థింక్ హరీష్ శంకర్ గారి రైటింగ్ అనేది ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీం మొత్తం కూడా అలా పంచ్లోనే ఒక అలా అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా అలాగా మాస్ వర్జన్ ఆఫ్ దట్ లాగా అలా. అదే కదా గోత్రం ఆగని గోత్రం ఇరగ తీసే నక్షత్రం సంథింగ్ ఇది ఉంది కదా. సో క్రేజీ అసలు ప్రతి దాంట్లోనూ ఒక హై వచ్చేది. అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఈజ్ డిఫరెంట్ బట్ ప్రతి లైన్ పంచ్ లా ఉండడం మాత్రం క్రేజీ. అదే హరిశంకర్ గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అంతా కూడా. అండ్ ఆ పల్స్ బాగా మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే. సో ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో ఇట్స్ దట్ దోస్ సీన్స్ ఆర్ వెరీ క్యూట్ అండి. చాలా ఇట్స్